ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేస్తే మొబైల్ కొట్టొస్తుంది. ఆ డబ్బులేదో వాళ్ళకి కట్టెళ్ళు. అంతసేపు నేను వెయిట్ చేయలేనంటుంటే ఏం చేస్తారు సార్? వెయిట్ చేయాల్సిందే. వెళ్ళు. ఇక్కడేమో లేట్ అవుతుంది, అక్కడేమో ఆనంది వెయిట్ చేస్తుంది. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? ఈ డాక్యుమెంట్స్, లైసెన్స్ వీళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటే బైక్ను వీళ్ళు ఏం చేయలేరు. ఆ తర్వాత కోర్టులో ఫైన్ కట్టి బైక్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నాకు బైక్ కంటే ఆనంది ముఖ్యం. ఈసారి ఎలాగైనా సరే ఆనందిని కలిసి నేనే సుందరుణ్ణి అని చెప్పాలి. రేయ్ రేయ్ ఆగు. రేయ్ ఆగరా. రేయ్ ఆగు. ఆగరా. మహేష్, ఏమైంది? నువ్వు నా కోసం వెయిట్ చేయకు. నేను ఏదో ఒక ఆటో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు వెంటనే గుడికి వెళ్ళి ఆనందిని కలువు. లేదంటే టైం దాటిపోతుంది. లేట్ చేయకుండా వెంటనే ఆనందితో దీపం పెట్టించు. ఏం మాట్లాడుతున్నావు మిత్ర? నిన్ను కండిషన్లో వదిలేసి నన్ను ఎలా వెళ్ళమంటావు? పర్వాలేదు మహేష్, నా కోసం నువ్వు ఇంతసేపు వెయిట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నీకోసం అక్కడ ఆనంది ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు మిత్ర. హలో సార్, వచ్చేసారా? లేదా ఆనంది, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమైంది సార్? భయపడాల్సిందేమీ లేదు. వచ్చే దారిలో మిత్రకి తల తిరిగినట్టు అనిపిస్తే ఇక్కడే ఆగాం. టాబ్లెట్ కూడా వేసుకుంది, అయినా తనకి ఇంకా అలాగే ఉంది. అందుకే లేట్ అయ్యేలా ఉంది. అది చెప్దామని కాల్ చేశాను. పర్లేదు సార్, మేడంకి తగ్గిన తర్వాతే రండి, నేను ఇక్కడే ఉంటాను. లేదానంది, టైం దాటిపోయేలా ఉంది. దీపం వెలిగించాల్సింది ఎలాగో నువ్వే కదా. నా కోసం ఎదురు చూడకుండా నువ్వే దీపం వెలిగించు. నేను వచ్చిన తర్వాత అర్చన చేద్దాం. సరే సార్, మీరు కంగారు పడకుండా రండి, నేనే దీపం వెలిగిస్తా. థ్యాంక్ యూ ఆనంది, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్. మిత్ర, నేను ఆనందితో మాట్లాడాను. షీ విల్ హ్యాండిల్ ఇట్. యూ డోంట్ వరీ. నువ్వు రిలాక్స్ అవ్వు, నీకు సెట్ అయ్యాక వెళ్దాం. సారీ మహేష్. ఇట్స్ ఓకే, జస్ట్ రిలాక్స్ డూడ్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. పూజారి గారు, అమ్మా, ఈ గుళ్ళో దీపం పెట్టి మనసులో ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందని ఒక ఆచారం ఉంటుందంట కదా, అది ఎలా చేయాలి? అలాంటి ఆచారమా? అలాంటి ఆచారం ఇక్కడ లేదు ఆనంది. నువ్విలా ప్రతిదీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటే ఎలా? నువ్వలా నమ్ముతున్నావు కాబట్టే సుందరుడి పేరుతో అశ్విన్ నిన్ను చాలా ఈజీగా మోసం చేస్తున్నాడు. ఉందమ్మా. పెళ్ళీడుకొచ్చిన అమ్మాయైనా అబ్బాయి అయినా
వాళ్ళు ఇష్టపడిన వాళ్ళ కోసం అమ్మవారి దగ్గర దీపం పెట్టి మొక్కుకునే ఆచారం ఉందమ్మా. నిజమా? ఇక్కడ ఇలాంటి ఆచారం ఉందా? నేనెప్పుడు వినలేదే. అలా మొక్కుకున్న వారిని ఆ అమ్మవారు దీవిస్తారని నమ్ముతారు. అలాగే పంతులు గారు, నేను కూడా దీపం పెట్టాలి. అది ఎలాగో చెప్తారా? అలాగే అమ్మా. ముందు నువ్వు వెళ్ళి అమ్మవారి దగ్గర దీపం వెలిగించు. ఆ తర్వాత అర్చన చేద్దాం. నీ చేతిలో ఉన్న అర్చన బొట్టెలా ఇవ్వమ్మా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి. ఓహో, మహేష్ సార్ ఆయన పెళ్లి కోసమే ఈ మొక్కుకుంటున్నారన్నమాట. అంటే ఆ సారు ఎవరినో ఇష్టపడుతున్నట్టున్నారు. అందుకే నాకు ఆ విషయాలేమీ చెప్పకుండా నన్ను రమ్మన్నారా? మహేష్ పెళ్లి చేసుకోవాలనుకుంటోంది ఎవరినో కాదే, నిన్నే. కాని ఇక్కడ నువ్వు దీపం పెట్టి అర్చన చేసినంత మాత్రాన వాడి ప్రేమ గెలవదు, నువ్వు వాడికి దక్కవు. ఎక్కడ్రా వీడు? అదే తెలియట్లేదు సార్. తప్పించుకున్నాడు. పద వెళ్దాం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారి కరుణతో మనసులో కోరుకున్న కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. దీర్ఘాయుష్మాన్ భవ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అమ్మా, ఇక్కడ పూజ అయిపోయిందమ్మా. నువ్వు దీపం పెట్టమ్మా. అలాగే పంతులు గారు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మిత్ర, ఆనంది దీపం పెడుతుంది కదా, మనం హాస్పిటల్కి వెళ్దాం పద. పర్లేదు మహేష్, నాకిప్పుడు కొంచెం బెటర్గానే ఉంది. మనం గుడికి వెళ్ళిపోదాం పదా. ఆర్ యూ ష్యూర్? లేదా నేను బాధపడతానేమోనని నా కోసం గుడికి వెళ్దాం అంటున్నావా? లేదు మహేష్, నాకు నిజంగానే బెటర్ అయింది. పద వెళ్దాం. ఓకే. మహేష్ సార్ మనసులో ఏమనుకున్నా సరే అది నెరవేరాలి. సార్ చాలా మంచివారు. ఆయన కోరుకున్న జీవితాన్ని నువ్వు ఆయనకి ప్రసాదించాలి. ఆనంది, నేను నీ సుందరుడిని మాట్లాడుతున్నాను. సుందరుడి గొంతు ఎక్కడి నుంచి వస్తుంది? నా ఆనంది నాకే సొంతమని నిరూపించావానంది. నేను నీకోసం చేసిన పనులు త్యాగాలు ఏవి వృధా కాలేదు. నువ్వు మారిపోయావేమో అనుకుని భయపడ్డాను. కానీ నువ్వు నీలాగే ఉన్నావు, నా కోసమే బతుకుతున్నావు. నా ఆశల్ని బతికించావు. ఏంటి, ఇన్నాళ్ళు లెటర్స్ ద్వారా మాట్లాడినవాడు ఇప్పుడు నేరుగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? మాట్లాడాలనిపించింది. నీ నిజాయితీ ముందు నా సందేహం ఓడిపోయింది. నీ ప్రేమ ముందు నా భయం చచ్చిపోయింది.